మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. కొన్ని విశేషాలు గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య. సో మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్తూ ఉంటారు. ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో పితృదేవతలను ఆరాధించడానికి విశేషమైన రోజు చెప్తూ ఉంటారు. ఈ రోజుని మనం ఎలా వినియోగించుకుని ఎవరికన్నా ఏదైనా దోషాలు ఉంటే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటారు. మరి ఆ రోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మీ మాటలో వివరించండి. శ్రీమాత్రే నమః. మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటిది. మనందరి ఇళ్లల్లో కాలగర్భంలో ఎవరో ఒకళ్ళు మరణించటం మనం చూస్తూనే ఉంటాం. చాలామందికి పూర్వం నుంచి కూడా ఒక ఆచారం ఉంది. వాళ్ళు ఎప్పుడు పుట్టారయ్యా అంటే సూర్యుడు అప్పుడే వస్తున్నాడు, అప్పుడు వర్షాకాలము, వినాయక చవితి 3వ రోజో 4వ రోజో ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు పోయారో కూడా వాళ్ళకి పూర్వం నుంచి ఇతరాదులందరికీ కూడా తిథి సమయము గుర్తుపెట్టుకుంటాం అంత ముఖ్యమైన అంశంగా కాకుండా వాళ్ళు వాటిని విస్మరించటం ద్వారా పెద్దలు ఈ పితృపక్షాల్లో అమావాస్య రోజున బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఆ రోజున వారికి ఇష్టమైనటువంటి పదార్థాలని వండి ఎవరికైనా పెట్టడం కానీ, ఏదైనా జంతువులకి పెట్టడం కానీ, లేకపోతే ఎవరికైనా పేదవారికి ఆహార పదార్థాలను పెట్టడం, వీళ్ళు తినటం చేస్తూ ఉంటారు. సహజంగా అమావాస్య, ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతల ప్రీత్యర్థము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు తర్పణాలను చేస్తూ ఉంటారు. తర్పణాలకి విశేషమైనటువంటి రోజు అమావాస్య. అందులో మాలయ అమావాస్య రోజున మనం పితృదేవతలని, ఒకవేళ మనకి ఎప్పుడు పోయారో తెలియదు, ఏది ఉన్నా ఈ జగత్తులో సప్తాహము అంటే 7 కదా, సప్తము అంటే 7, ఆదివారం నుంచి శనివారం లోపే జరగాలి. నువ్వు పుట్టినా పోయినా ఈ వారాల్లోనే పోవాలి. అలాగే పక్షం అంటే పాడ్యమి నుంచి అమావాస్య లేకపోతే పౌర్ణిమ, ఈ రోజుల్లోనే నువ్వు పోవాలి. ఈ 15 తిథుల్లో ఏ తిథి రోజున మనకి పోయారో మనకు గుర్తుండదు. అలాగే పుట్టినరోజుని నక్షత్రపూర్వకంగా చేసుకోవాలి. జన్మోత్సవము అంటే నువ్వు ఎప్పుడైతే పుట్టావో ఆ రోజు నక్షత్రం ఏది ఉందో ఆ నక్షత్రాన్ని జన్మోత్సవం అంటారు. పోయిన రోజుని తిథి అంటారు కదా, తద్దినం అంటారు కదా, దినం. ఆ తత్ దినము ఏదైతే గనక తిథి మనకి వచ్చిందో దాన్ని తద్దినం అంటారు. ఆ తద్దినాన్ని, ఆ తిథి రోజు పాడ్యమ, విధియ, అష్టమ, నవమ నువ్వు చూసు. ఇవి గుర్తులేనటువంటి వాళ్ళు అమావాస్య రోజున బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానము చేసి, అది కూడా శాకాహారం. చాలామంది ఈ మధ్యన స్వయం పాకం ఇవ్వండి అంటే, మా తాతకి మంది ఇష్టం అండి, లేకపోతే ఉల్లిపాయలు ఇష్టము, లేకపోతే ఆయన తింటాడు ఇది తింటాడని ఇస్తున్నారు. అలా తీసుకునే వాళ్ళు ఉన్నా, ఇచ్చిన వాళ్ళు ఉన్నా, అదేం పెద్ద పితృదేవతలకు వెళ్ళదు. ఏదో నువ్వు ఒకడికి మందుబాట్లు కొనిచ్చావు అంతే. అంతకన్నా శాకాహారాన్ని, తద్దినాల్లో శాకాహారాన్ని, అందులో మామూలుగా తద్దినంలో కూడా ఆచారం ఏంటరా అంటే 4 కూరలు, 4 పచ్చళ్ళు, ముద్దపప్పు, రసము, గారె, ఇవి మెనుము, గట్టి పదార్థాలను పెడతారు. అలాగే తద్దినము అంత భోజనం పెట్టడానికి గల కారణం కూడా ముందు రోజు రాత్రి వాడు ఏం తినకుండా ఉపవాసం ఉండి ఉదయాన్నే ఏ బ్రాహ్మడింట్లో తద్దినం ఉందో చూసి వాళ్ళది ఆ కార్యక్రమం అంతా చేయించి వాళ్ళు భోజనం పెట్టినప్పుడు తిని మళ్ళీ రాత్రికి ఏం తినకూడదు. సో గట్టిగా భోజనం చేయాలి కాబట్టి ఇన్ని రకాల పదార్థాలతో సంతృప్తిగా భోజనం పెడతారు. అలాగే మనం కూడా స్వయం పాకం ఇచ్చేటప్పుడు కాయగూరల్ని స్వయం పాకంగా ఇవ్వటము, దాంతోపాటు పప్పు ఉప్పులు, ఏదైతే నూనె పదార్థాలు ఉంటాయో అవి, నెయ్యి, దక్షిణ పూర్వకంగా పెద్దలను స్మరణ చేసుకుని వాళ్ళ పేరు చెప్తూ, అయ్యా వాళ్ళ కోసం మేము ఈ భోజన పదార్థాలను ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పి ఇచ్చి వాళ్ళకి మోక్షలోకాన్ని ప్రసాదించమని కోరటం ఉత్తమం. ఇది మాలయ అమావాస్య రోజున చేయాలి. అది అలా చేయటం ద్వారా మన పితృదేవతలు ఎంతో సంతృప్తి చెంది మనని అనుగ్రహిస్తారు. పోన్లే నా మనవడో, నా కొడుకో, నా అల్లుడో, లేదా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడో, నా కూతురి కొడుకో ఎవడో ఒకడు వచ్చి నా పేరు మీద ఇచ్చాడులే, పోన్లే నాకు కొంచెం వదిలిపెట్టాడు నీళ్లు,
వాళ్ళ పుణ్యం కలగని, వాళ్ళ యొక్క కుటుంబం వృద్ధి చెందని అని పెద్దలు మనని ఆశీర్వదిస్తారు. ఆ భావనతో చేస్తూ వచ్చారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయడం ఉత్తమం, అందరూ కూడా చేసుకోవాలి. ఈ యొక్క మహాలయ పక్షాలు దాన ధర్మాలకి చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు అన్నదానం చేయటం కానీ, ఏదో మనకు తోచిన విధంగా పెద్దల పేరుతో గోవుకి గ్రాసం పెట్టినా కూడా పుణ్యమే. జై శుభంకరి.